14వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. చూడండి, జలోదర కలిగిన రాగము కలిగిన వ్యక్తి, ఇది 6వ స్వస్థ. విశ్రాంతి దినమున ఆయన భోజనమును చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని ఆయనను కనిపెట్టుచూ ఉండేది. అప్పుడు జలోదరి కలిగిన రోగము గల ఆయన ఎదుట ఉండేను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడగగా వారు ఊరకనే ఉండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపి వేసాడు. హల్లెలూయా. యేసు ప్రభు అని ఎందుకు అడిగాడు విశ్రాంతి దినమున? ఈయన స్వస్థపరచుట నీకు ఇష్టమవుతుందా? ఎవరిని అడిగాడు? ఎవరిని అడిగాడు? ఇక్కడ ఉన్నట్టు పరిచయులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను, శాస్త్రులు అడిగాడు. ఎందుకని అడిగారు అంటే, మంచి కార్యానికి ఎంకరేజ్ చేయట్ల, వాడు మంచిగా ఎంకరేజ్ చేయట్లా. అయితే ఓచ చేయగలిగిన వాడు ఒక్క చేతితోటి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఓచ చెయ్య అన్నది ఏంటో తెలుసా? అది చేయగానే ఉంటది, కానీ అది ఏముందండి, కదలిక ఉండదు. ఏమడదు? కదలిక ఉండదు. ఆ కదలిక లేని సందర్భం మోసేకి కూడా అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలును నడిపించినప్పుడు, ఆయనకి దర్శనమైనప్పుడు, అక్కడ ఎడారిలో దర్శనమైనప్పుడు, అతి పరిశుద్ధుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు మోసేకి దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరయ్యా అని అడిగాడు. ఎవరే? ప్రభుని అడిగినప్పుడు, నేనున్నవాడును అన్నవాడును, నేను సదాకాలం మీతో కూడా ఉన్నవాడును, నా పేరు యెహోవా అని మోషేకి చెప్పాడంట. చెప్పినప్పుడు, నువ్వు నిజంగా దేవుడు అంటానికి ప్రూఫ్ ఏంటని అడిగాడంట. ఈ చేయి చాపాయి అన్నాడు. చేయి చాపాడు. చేయి చాపగానే ఏమైపోయింది? అది ఓచ చేయవలే అయిపోయింది. అయిపోయినప్పుడు, అబ్బా ఏంటి ప్రభు ఎలా అయిపోయింది అని అన్నాడు. అవునయ్యా, నేను ఉన్నవాడిని అనువాడిని అన్నాడు కదా, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడంట. అట్లా చేయి చాపగా రెండవ చేయవలే మారింది. మహత్కార్యములు చేశాడు. అలాంటి ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరిచినప్పుడు, స్వస్థపరచబోయిన ముందుగానే యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున స్వస్థపరచుట అని అక్కడున్నటి శాస్త్రులను, ఆ పరిచయులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అందరినీ అడిగాడట. వాళ్ళొక మాట కూడా పలకలేదు. ఎందుకని పలుకుతారు? యేసు ప్రభుకి ఎదురు చెప్పడానికి ఆయన ధైర్యం లేదు, అంత ఆత్మీయత లేదు. వాళ్ళు తప్పులు ఎదగడానికి ఉన్నారేమో కానీ మంచి చేయడానికి ముందుకు వచ్చిన వారు కాదు కదా. సుఖమించిన వారు, వీళ్ళు సుఖించువారు, వీళ్ళు వారికే హ్యాపీనెస్ కోరుకునేవారు. యేసు ప్రభు వారు చేసిన గొప్ప కార్యము ఇక్కడ 6వ కార్యము. ఏ కార్యం ఇది? ఓచ చేయగల వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్వస్థపరిచిన కార్యాన్ని మహాశ్చర్యముగా, ఇది దివ్యమైన విశ్రాంతి దినమున చేసినట్టు 6వ స్వస్థ.